ఏంటిలో తక్కువ మంది ఉన్నారు? సాటర్డే ఎఫెక్టా? వీకెండ్ కదా సార్, అందుకే రాలేదేమో. సో రేపు హాలిడే తీసుకుందాము. ఈరోజు ఓకే చెప్తాను సార్. క్లాస్. డైలీ ఎంతమంది అటెండ్ అవుతున్నారు? 14 మెంబర్స్, 15 14 మెంబర్స్. గెస్ట్ యూజర్స్ ఎక్కువ ఉన్నారు కదా సార్. అంటే మన వాళ్ళే, బయట వాళ్ళు మ్యాక్సిమం యాడ్ అవ్వరు. మీకు 20 క్లాసెస్ వరకు అయిపోయింది కదా, జాయిన్ అవుతున్నారు అండి. సరే, లాస్ట్ క్లాస్ ఏం చెప్పాను మీకు? ఏసీపీ అండ్ S4 HANA కి డిఫరెన్స్ చెప్పారు సార్. నెక్స్ట్ లెగసీ సిస్టమ్ కదా, సిలబస్ కాపీ అవును ఓపెన్ సార్. చేయండి. ఇది చిన్న కాన్సెప్టే వినండి. లెగసీ సిస్టమ్. What is mean by legacy system? Legacy system means other than SAP. మీకు అర్థమవుతుందా? ఇదే కదా సార్? ఏంటండి? ఇవే కదా. 61 అంట చూడండి, లెగసీ సిస్టమ్. అండ్ వన్ మోర్ థింగ్, వన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు ఒక ఆయన, 20th బ్యాచ్ పర్సన్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఆయనకి ఒక MNCలో జాబ్ వచ్చింది. 17 lakhs ప్యాకేజ్. 17 lakhs ప్యాకేజ్. ఓకేనా? ఓకే సార్. 17 lakhs ప్యాకేజ్. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఆయనకి నేమ్ మెన్షన్ చేయొద్దని చెప్పారు. అలాగే ఆయనతోటి మనం మాట్లాడాము. 17 lakhs ఎక్స్పీరియన్స్ బేస్డా లేదంటే ఎలాగ సార్? చెప్తాను వినండి. చూడండి, 17 lakhs ప్యాకేజ్ ఎలా వచ్చిందని కూడా చెప్తాను మీకు. మామూలుగా అయితే కొంతమంది ఏదైనా ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తుంటారు. వాళ్ళకి ఎంత వస్తుంది? 8 lakhs, 10 lakhs అట్లా వస్తుంది. 17 lakhs వచ్చిందంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ అతను ఎండ్ యూజర్గా వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆయన ఎండ్ యూజర్గా వర్క్ చేస్తున్నారు. 9 lakhs ఉంది ప్యాకేజ్. MNCలోనే ఎండ్ యూజర్గా వర్క్ చేస్తున్నారు. 9 lakhs ఉంది ప్యాకేజ్. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 20th బ్యాచ్ అంటే ఒక 8 months అయింది అనుకుంటున్నా, మేబీ 8 months అయింది. సో 8 months అయింది, ఎండ్ యూజర్గా వర్క్ చేస్తున్నారు. 9 lakhs ప్యాకేజీలో ఉన్నారు. తర్వాత మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ట్రై చేశారు. 3-4 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారు. కానీ ఎందుకో అంటే ఇంకా ప్రిపేర్ అవ్వాలి, సబ్జెక్ట్ బాగా నేర్చుకోలేకపోయాను అని డౌట్ వచ్చి ఆయన ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాల. తర్వాత లాస్ట్ 1 month నుండి చాలా ఇంట్రెస్టింగ్గా కూర్చొని వర్క్ చేశారు. అంటే ప్రిపేర్ అయ్యారు, మెటీరియల్ చదివారు మేజర్గా. ఇంటర్వ్యూ కూడా నేను చెప్పిన వాటిలోంచి వచ్చినాయి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. నేను ఇచ్చే మెటీరియల్ అనేది చాలా వాల్యుబుల్. నేను చెప్పే క్లాస్లో చెప్తున్న మెటీరియల్ అనేది చాలా వాల్యుబుల్. అవి చూసి చదివి సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ గ్రో చేసుకుని ఆయన సక్సెస్ అయ్యారు, జాబ్ కొట్టారు. కామెంట్ సెక్షన్లో వీడియో ఉంది, చూడండి. ఆయనతో ఇంకా రిలీజ్ చేయలేదు, అన్లిస్ట్లో ఉంది. బట్ మీరు వ్యూ చేయొచ్చు, ఆ వీడియో అంతా కూడా చూడొచ్చు. అంటే ఆడియో కాల్, ఆయనతో ఏం మాట్లాడాను ఏంటి అనేది. ఇంకా కొన్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పారు. అంటే వేరే చోట జాయిన్ అయ్యి లాస్ అయ్యాను సార్ నేను, కొన్ని వేరేది కూడా చెప్పారు. బట్ అవన్నీ కొన్ని పాయింట్స్ కట్ చేశాను. చాట్ బాక్స్లో వీడియో ఉంది. MNCలో జాబ్ వచ్చింది, 17 లక్షల జీతం, ఆఫర్ లెటర్ కూడా నాకు ఫార్వర్డ్ చేశారు. బట్ అంతా కట్ చేస్తాను, ఎందుకులే అని. ఏం కాదు, కొంతమంది మనం బయట చూపిస్తుంటాం, దానివల్ల ప్రాబ్లం ఉండదు. బట్ కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టం ఉండదు చూపించడం ఎందుకులే అని. కాబట్టి 17 lakhs ప్యాకేజ్ వచ్చింది. సో 24 lakhs, 19, 17, 19, 24, 22, 75, హైయెస్ట్ 75. ఇంకా 8 lakhs, 7 lakhs, 3.5 lakhs. ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు, వీడియో బేస్డ్ లెర్నింగ్ తీసుకున్నారు. ఆయన SAPలో ట్రైనింగ్ తీసుకుంటే P2Pలో చేశారు. ఆయన్ని P2Pలో ఎండ్ యూజర్గా తీసుకున్నారంట. P2Pలో ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు. కొంచెం జస్ట్ నాకు కాల్ చేశారు. ఈరోజు నాకు 2 members ఇన్ఫార్మ్ చేశారు జాబ్ వచ్చిందని. జాబ్ రావటం అనేది హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుంది. కోర్స్ నేర్చుకుని ప్రిపేర్ అవ్వకుండా, సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే మాత్రం జాబ్ రాదు. క్లియర్ కదా? క్లియర్ సార్. ఐటీలో 100 membersలో 95% ఫెయిల్ అవుతారు. ఎందువల్ల? నేర్చుకోరు.
సబ్జెక్ట్ పైన ఎఫర్ట్స్ పెట్టరు. ఎస్ఏపీ కాదు, ఏ ఇండస్ట్రీ అయినా అంతే, మీకు అది కూడా చెప్తున్నా. ఇప్పుడు 100 మెంబర్స్ నేర్చుకుంటే 100 మెంబర్స్ జాబ్ వస్తుందా? రాదు. నో. ఎందువల్ల? ఐటీ అనేది లెంతీగా ఉంటుంది, కొంచెం టఫ్గానే ఉంటుంది. కష్టపడాలి, కష్టపడితే వస్తుంది. ఇప్పుడు 17 lakhs అంటే మంత్లీ ఎంత వస్తుంది అప్రాక్సిమేట్లీ ఆయనకి? మోర్ దాన్ 120, 1 lakh, 130, 1.5 lakhs వస్తుంది. 120 అలాగా. 120, 130 దాకా వస్తుంది. అంటే మీనింగ్ ఏంటి? కష్టపడ్డాడు ఆయన. పైగా ఇంకోటి, ఎక్స్పీరియన్స్ పెట్టిన వెళ్ళే వాళ్ళకి అంత ఆఫర్ రాదు, అంత రాదు. అది కూడా చెప్తున్నాను, క్లియర్గా చెప్తున్నాను. ఆయనకి ఇప్పుడు నేను ట్రైనింగ్ ఇవ్వటం ఎంత ప్లస్, ఆయన వైపు కూడా చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అంతా నా వల్ల నేను చెప్పను. సరే, ఇప్పుడు అకౌంట్స్ లో చెప్పండి సార్. ఆయన వల్ల ఏం ప్లస్ ఉంది? ఆల్రెడీ ఐటీలో ఉన్నాడు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు ఆయనకి. ఎందువల్ల? మొత్తం జెన్యున్ ఎక్స్పీరియన్స్ కదా, దానివల్ల అనమాట. కాబట్టి ఇట్లాంటి కొన్ని మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. ఎనీవే, హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉన్న వాళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. అర్థమైందా? ఎవరేం చేయలేరు. మనం జెన్యున్గా ఉన్నంతసేపు మనల్ని ఎవరేం చేయలేరు. నాకు ఎవరో ఒక ఆయన మెసేజ్ పెడుతుంటాడు, వేరే ట్రైనర్, ఇన్స్టిట్యూట్ క్లోజ్ చేయాలి, వీడియోస్ అప్లోడ్ చేయొద్దు, ఛానల్ మూసేయండి, మీరు క్లాసెస్ చెప్పొద్దు, ఏదో చెప్తాడు పిచ్చోళ్ళలాగా 5 years నుంచి. పోరా బాబు అని చెప్తాను, టైం పాస్ అనమాట. అదొక ఎంజాయ్మెంట్ మనకి. ఓకే, రైట్. ఎనీవే, సో సక్సెస్ చేస్తే జాబ్ వస్తుంది గ్యారంటీగా. ఓకే, రైట్. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? లైక్ వీడియో ఉంది, చాట్ బాక్స్లో వీడియో ఉంది, చూడండి. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. నేను రిలీజ్ చేయలేదు, బట్ మీరు వాచ్ చేయొచ్చు ఆ వీడియో. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? లెగసీ సిస్టమ్. లెగసీ సిస్టమ్. వాట్ ఈజ్ మీన్ బై లెగసీ సిస్టమ్? వాట్ ఈజ్ మీన్ బై లెగసీ సిస్టమ్? లెగసీ సిస్టమ్ అంటే అదర్ దాన్ ఎస్ఏపి. అదర్ దాన్ ఎస్ఏపి. Tally is the legacy system. PeopleSoft is the legacy system. JD Edwards is the legacy system. Microsoft Dynamics is the legacy system. Other than SAP ERP software. SAP is the one ERP software. Other than SAP, remaining all legacy systems under. SAP కాకుండా ఏదైతే అదర్ ERPs ఉన్నాయో దాన్ని SAP వాళ్ళు ఏమంటారు? లెగసీ సిస్టమ్స్ అంటారు. లెగసీ మీన్స్ అదర్ దాన్ ఎస్ఏపి. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? లెగసీ అంటే మీనింగ్ ఏంటి? అదర్ దాన్ ఎస్ఏపి. అదర్ దాన్ ఎస్ఏపి. సో లెగసీ సిస్టమ్ అంటే అదర్ దాన్ ఎస్ఏపి అని అర్థం అండి, గుర్తుపెట్టుకోండి. మీకు ఎంతవరకు వచ్చాను? 1 minute, ఒక షీట్ ఉంది చూస్తున్నాను. One minute. ఓకే, నేను ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. ఈ షీట్లో ఉన్నవన్నీ చదవాలి మీరు, అంతే, ఇంకేం లేదు. ఇది చదివితే మీకు క్లారిటీ వస్తుంది. అంటే ఏంటి, మీకు దీనివల్ల బెనిఫిట్ ఏంటి? ఇంటర్వ్యూ టెర్మినాలజీ అనేది తెలుస్తుంది మీకు, అంతే, ఇంకేం లేదు. ఇంటర్వ్యూకి సంబంధించిన టెర్మినాలజీ అనేది తెలుస్తుంది మీకు, అంతకుమించి ఇంకేం లేదు. ఒక పని చేస్తాను, 1 minute. షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. నోట్స్ ప్రిపరేషన్ అనేది ఒక ఛాలెంజింగ్ అండి. ఇంకోటి కూడా చెప్తున్నాను, మన దగ్గర మన ఇన్స్టిట్యూట్లో సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వేరే ఇన్స్టిట్యూట్స్ బ్యాడ్ అని నేను చెప్పను, బట్ మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ దగ్గర సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది, ఎక్కువ ఉంటుంది. చూడండి, సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో లెగసీ సిస్టమ్ అంటే అసలు ఏంటి? ఇంకొక షీట్ చూస్తున్నాను, 1 minute. మీకు షీట్ ఇస్తే మీకు క్లారిటీగా ఉంటుంది అనమాట.
సో ఇది జస్ట్ వినండి, ఇంటర్వ్యూలో మీకు యూజ్ అవ్వచ్చు, బట్ ఎనీవే దీనివల్ల 100% మీకు బెనిఫిట్ ఉంటుంది. ఏమైంది? అయ్యో వెయిట్. ఓకే, 1 minute. చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నా చూడండి. ఓపెన్ చేయండి. కొంచెం జూమ్ చేయండి. సో వాట్ ఈజ్ మీన్ బై SAP? SAP అని తెలుసు కదా. SAP స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. SAP is the మార్కెట్ లీడర్ ఇన్ ERP సాఫ్ట్వేర్. SAP అనేది ERP మార్కెట్లో నంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఓకేనా, మీకు తెలుసు ఆల్రెడీ. SAP అనేది మార్కెట్ లీడర్ ఇన్ ERP మార్కెట్లో నంబర్ 1 పొజిషన్ లో ఉంది. హైయెస్ట్ ప్యాకేజెస్ బీకామ్ చేసిన వాళ్ళకి, లేదంటే నాన్ కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి హైయెస్ట్ ప్యాకేజ్ ఎలా వస్తాయి? SAP ద్వారా వస్తాయి. 17 lakhs ప్యాకేజ్ అంటే బీకామ్ చదివిన వాడికి ఏంటి? MBA చేసిన వాళ్ళు 17 lakhs ప్యాకేజ్ అంటే జోక్ కాదు. ఒకప్పుడు బీటెక్ చేసిన వాళ్ళకి, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి, లేదంటే MCA చదివిన వాళ్ళకే వాల్యూ. బీకామ్ BA వాళ్ళు అసలు దేనికి పనికిరారు అన్నట్లుండేది. కానీ SAP లాంటి ఫంక్షనల్ మాడ్యూల్స్ రావడం వల్ల ఏమైందంటే వాళ్ళతో కూడా ఈక్వల్గా ఉంటాం మనం. బీటెక్ చేసిన వాళ్ళతోటి, లేదంటే కంప్యూటర్ సైన్స్ చేస్తారు బీటెక్లో, MCA చేస్తారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వాళ్ళతోటి మనం ఈక్వల్ అయ్యామన్నమాట. డౌన్కి వెళ్ళండి. సో చూడండి, SAP అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. చూడండి కింద అకౌంట్ చూడండి, అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఉంది అనుకోండి. ఎగ్జాంపుల్ ఏం ఉపయోగిస్తారు? అకౌంటింగ్ డిపార్ట్మెంట్ కొంచెం డౌన్కి వెళ్ళండి. ఆ ఇమేజ్ మొత్తం ఓపెన్ చేయండి సార్ ప్లీజ్. చెప్పలేను ఇంకా, అలా ఉంచండి. ఇమేజ్ అంతా ఓపెన్లో ఉండాలి. చూడండి, అకౌంటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం ఉపయోగిస్తున్నారు? ఇక్కడ టాలీ ఉపయోగిస్తున్నారు. కర్సర్ మూవ్ చేయండి నేను చెప్పేటప్పుడు. అకౌంటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు టాలీ ఉపయోగిస్తున్నారు. దాన్ని ఒక లెగసీ సిస్టమ్ అంటారు. HR డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం ఉపయోగిస్తున్నారు? టైమ్ షీట్ టూల్స్ ఉపయోగిస్తున్నారు. ఇది ఒక లెగసీ సిస్టమ్. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు JV టూల్స్ ఉపయోగిస్తారు. ఇది ఒక లెగసీ సిస్టమ్. సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సేల్స్ ఫోర్స్ వాడుతున్నారు. ఇది ఒక లెగసీ సిస్టమ్. ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క సాఫ్ట్వేర్స్ ఉపయోగించాలి ఒకప్పుడు బిఫోర్ SAP. అంటే అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి ఒకటి, HR డిపార్ట్మెంట్కి ఒక సాఫ్ట్వేర్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఒక సాఫ్ట్వేర్, సేల్స్ డిపార్ట్మెంట్కి ఒక సాఫ్ట్వేర్. ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క సాఫ్ట్వేర్ అనేది ఉపయోగించేవాళ్ళు. కానీ SAP వచ్చిన తర్వాత ఏమైపోయింది? ఆల్ డిపార్ట్మెంట్స్కి ఒక సాఫ్ట్వేర్ ఈజ్ ఎనఫ్. అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి SAP, HR, మార్కెటింగ్, సేల్స్ డిపార్ట్మెంట్కి, అన్నిటికీ SAP అన్నమాట. అన్నిటికీ SAP ఉపయోగిస్తున్నారు. అంటే మల్టిపుల్ సాఫ్ట్వేర్ అనేది ఉపయోగించాల్సిన అవసరం లేదు. మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ అనేవి ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఒక SAP తోటే కంప్లీట్గా ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా హ్యాండిల్ చేస్తున్నాం. అన్నమాట. ఓకేనా? ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా హ్యాండిల్ చేస్తున్నాం. అది SAP వల్ల అడ్వాంటేజ్. బిఫోర్ SAP ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కటి కావాలి. SAP వచ్చిన తర్వాత ఆల్ డిపార్ట్మెంట్ ఒకే సాఫ్ట్వేర్ తోటి హ్యాండిల్ చేయొచ్చు. అది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ AMR గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది. AMR గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది. ఇప్పుడు అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి టాలీ ఉపయోగిస్తున్నారు. HR డిపార్ట్మెంట్కి టైమ్ షీట్స్ టూల్స్ ఉపయోగిస్తున్నారు. డౌన్కి వెళ్ళండి. మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఏం ఉపయోగిస్తున్నారు? JV టూల్స్ ఉపయోగిస్తున్నారు. సేల్స్ డిపార్ట్మెంట్కి సేల్స్ ఫోర్స్ వాడుతున్నారు. అదే SAP ఉపయోగించారనుకోండి, లెగసీ సిస్టమ్ ఈజ్ సంథింగ్ అదర్ దాన్ SAP. SAP కాకుండా వేరే సాఫ్ట్వేర్స్ లెగసీ అంటారు. అదే SAP ఉపయోగిస్తుంటే ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా SAP లోకే వచ్చేస్తాయి. అంటే ఒకే ఒక సాఫ్ట్వేర్ తోటి మనం మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్. SAP వల్ల మేజర్ అడ్వాంటేజ్ అన్నమాట. క్లియరా? SAP వల్ల మేజర్ అడ్వాంటేజ్ అది. క్లియర్ కదా? సో వీటిని లెగసీ సిస్టమ్స్ అంటారు. నెక్స్ట్
నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సో ఎస్ఏపిలో ఎన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి? టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి ఎన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటారు. 4 టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అనే ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటారు. సో 1 by 1 డిస్కస్ చేద్దాం. మనం ఏం చేస్తాం? యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. అప్పుడు మనం డెమో సర్వర్ కాబట్టి ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ప్రాజెక్ట్లోకి వెళ్ళామనుకోండి 15 months నుండి 16 months తీసుకుంటారు ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే. 15 months నుండి మినిమం ఒక 1 year to 16 months చెప్పుకోవచ్చు. సో ఒక ప్రాజెక్ట్ ఒక కంపెనీలో ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేయాలి. నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి, లెగసీ సిస్టమ్ టు ఎస్ఏపి, నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి లేదంటే లెగసీ సిస్టమ్ టు ఎస్ఏపి. ఇప్పుడు ఒరాకిల్ ఉపయోగిస్తున్నారు, ఒరాకిల్ నుండి ఎస్ఏపికి మూవ్ అవుతారు. లేదంటే టాలీ ఉపయోగిస్తున్నారు, ఎస్ఏపికి మూవ్ అవుతారు. పీపుల్ సాఫ్ట్ ఉపయోగిస్తున్నారు, ఎస్ఏపికి మూవ్ అవుతారు. సో ఇక్కడ ఏం చేస్తున్నాము? హియర్ వీ నీడ్ టు మూవ్ ది డేటా నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి. నాన్ ఎస్ఏపి నుండి ఎస్ఏపికి మూవ్ చేయాలి. దీన్ని ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. లేదంటే మీరు కొత్తగా కంపెనీ స్టార్ట్ చేశారు. రాయలసీమ ఏరియాలో కియా కార్స్ కంపెనీ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేశారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అట్లా. సో దీన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. మనం చేస్తున్నంతా కూడా ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఓకే, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. మీనింగ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? SAP implementation project means we need to move the data from legacy system to SAP system. This is called implementation project. Implementation project ante we need to move the data from legacy system to SAP system. This is called implementation project. అంటే నాన్ SAP నుండి SAP లోకి డేటాను మూవ్ చేస్తారు. దీన్ని లెగసీ సిస్టమ్ అంటారు. లెగసీ సిస్టమ్ మీన్స్ సంథింగ్ అదర్ దాన్ SAP సాఫ్ట్వేర్. సంథింగ్ అదర్ దాన్ SAP సాఫ్ట్వేర్ అని అంటాం. అదర్ దాన్ SAP అంటే పీపుల్ సాఫ్ట్, JD Advance, మైక్రోసాఫ్ట్ డైనమిక్ ఏదైనా అవ్వచ్చు. దిస్ ఇస్ కాల్డ్ గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. యు హావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ ది గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ? ఎస్ అని చెప్పాలి. మనం చేస్తున్నంత గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. ఒరాకిల్ టు పీపుల్ సాఫ్ట్ అంటే వేరే సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు. ఆ డేటా అంతా గ్యాదర్ చేసుకుని ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి బ్లూ ప్రింట్ ద్వారా ఎస్ఏపిలోకి డేటాని మ్యాప్ చేస్తారు. మన దగ్గర బ్లూ ప్రింట్ లేదు కాదు, డైరెక్ట్గా చేసేస్తున్నాం. ఓకేనా? సో ఈ ప్రాసెస్ అంతా చేస్తారు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో చెప్పాను మీకు బ్లూ ప్రింట్ ఎలా చేస్తారు అనేది. ఒరాకిల్ ఆర్ పీపుల్ సాఫ్ట్ టు ఎస్ఏపి. చూడండి, ఒరాకిల్ ఆర్ పీపుల్ సాఫ్ట్ యాక్చువల్గా ఈసీసీ అయితే చూడండి, ఈసీసీ అయితే ఈసీసీ ఎలా ఉంటుంది? ఈసీసీ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ఈసీసీలో చేయరు, S/4HANAలో చేసేస్తారు డైరెక్ట్గా. ఈసీసీ అనేది ఇంప్లిమెంటేషన్ లేదు, S/4HANAనే డైరెక్ట్గా. ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిందంటే S/4HANAనే. కొన్ని కంపెనీస్లో ఈసీసీ కూడా ఉపయోగిస్తున్నారంట మరి కొన్ని చోట్ల. యాక్చువల్ నాకు కేదార్నాథ్ ఆయన చెప్తున్నారు వాళ్ళ కంపెనీలో ఈసీసీ ఉంది, ఇంకా చాలా కంపెనీలో ఈసీసీ ఉంది. ఈసీసీ ఇంప్లిమెంటేషన్ అనేది రేర్ అనమాట, చెయ్యరు, మ్యాక్సిమం చేయరు. S/4HANAనే ఉంటుంది. కొత్తగా S/4HANA నెక్స్ట్ అంతా కూడా S/4HANA కదా ఫ్యూచర్. నెక్స్ట్ అంటే ఆల్మోస్ట్ 2028 తర్వాత నుండి అంతా S/4HANAనే ఉంటుంది. కాబట్టి ఇంప్లిమెంటేషన్ చేశారంటే గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అంటారు దీన్ని. ఒరాకిల్ ఆర్ పీపుల్ సాఫ్ట్ టు S/4HANA గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మీన్స్ we need to move the data from legacy system to SAP system. This is called implementation project. We need to move the data legacy system to SAP system. This is called greenfield implementation methodology. Oracle ఉపయోగిస్తున్నారు, SAP లోకి మూవ్ అవుతున్నారు. పీపుల్ సాఫ్ట్ వాడుతున్నారు, SAP లోకి మూవ్ అవుతున్నారు. సో ఈ ప్రాసెస్ ఏమంటారు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. నెక్స్ట్ వన్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్ ఏం ప్రాజెక్ట్ ఉంది? సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఉంది. సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే ఎగ్జాంపుల్ ఇంప్లిమెంటేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీ కంపెనీలో SAP ఇంప్లిమెంటేషన్ చేసేసారు, S/4HANA లేదంటే ECC ఏదైనా అవ్వచ్చు. సపోర్టింగ్ ఇంకా తర్వాత ఎలా ఉంటుంది? ఒకసారి ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత దాన్ని ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. అది కంపెనీ వాళ్ళ ఇష్టం. అది 2 years అవ్వచ్చు, 15 years లేదా 20 years. ఎర్రర్స్ వస్తూ ఉంటే రిజల్యూషన్ చేస్తూ ఉంటారు, ఎర్రర్స్ వస్తూ ఉంటే ఇంప్లిమెంట్ చేస్తారు.
రిజల్యూషన్ చేస్తూ ఉంటారు టికెటింగ్ టూల్స్ ద్వారా. దీన్ని ఏమంటారంటే సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. ఇంప్లిమెంటేషన్ 1 ఇయర్ ఉంటుంది. సపోర్టింగ్ అనేది 3 ఇయర్స్ ఉండొచ్చు, 10 ఇయర్స్ ఉండొచ్చు, 20 ఇయర్స్ కూడా ఉండొచ్చు, చెప్పలేం మనం. దీన్ని సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎర్రర్స్ రిజల్యూషన్. వాట్ ఈస్ మీన్ బై సపోర్టింగ్ ప్రాజెక్ట్? సపోర్టింగ్ ప్రాజెక్ట్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎర్రర్స్ రిజల్యూషన్ అని అర్థం. ఎర్రర్స్ రిజల్యూషన్ అనమాట సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే. సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఎర్రర్స్ రిజల్యూషన్. Meaning of supporting project. Supporting project means post implementation support to the end users and clients. End users ki support chestam. Post implementation support ante enti? Implementation అయిపోయిన తర్వాత end users అనే వాళ్ళు టికెట్ రేజ్ చేస్తారు. టికెట్ రేజ్ చేసినప్పుడు ఎర్రర్స్ ని మనం రిజల్యూషన్ చేస్తాం. దీన్ని ఏమంటారు? సపోర్టింగ్ ప్రాజెక్ట్. మీన్స్ పోస్ట్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ టు ది end users and clients. Whatever account చూడండి, whenever accountants or end user get the error at the time of accounting entry posting. Whenever accountants or end users get the errors at the time of accounting entry posting, they will raise the ticket like P1 ticket, P2 ticket, P3 ticket. Well, tickets raise చేస్తారు. P1, P2, P3, P4 tickets raise చేస్తారు. Then SAP FICO consultant will be involved and తర్వాత ఏం చేస్తారు? ఐడెంటిఫైయింగ్ ది కాన్ఫిగరేషన్, రిసాల్వింగ్ ది ఎర్రర్. టికెట్ రేజ్ చేసిన తర్వాత ఎర్రర్ ఫామ్ అయింది. ఎర్రర్ ఫామ్ అయిన తర్వాత టికెట్ రేజ్ చేస్తారు. చేసిన తర్వాత ఏం చేస్తారు? యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా SAP FICO కన్సల్టెంట్స్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. వచ్చిన ఎర్రర్ ని రిసొల్యూషన్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. క్లియరా? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ దీన్ని సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటో మీనింగ్ కూడా చెప్పాను. నెక్స్ట్ రోల్ అవుట్ ప్రాజెక్ట్. నెక్స్ట్ చూడండి, రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటే 6 months to 10 months అనుకోవచ్చు. రోల్ అవుట్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ 6 months to 10 months. చూడండి, రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి చూడండి, కిందకి రండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటే rollout project duration 6 months to 10 months. Rollout project means already company using SAP but expanding SAP from one country to another country. Already company వాళ్ళు SAP ఉపయోగిస్తున్నారు but expanding SAP from one country to another country. We need to move the SAP from one country to another country. This is called rollout project. Rollout project అంటే కంపెనీ వాళ్ళు ఆల్రెడీ SAP ఉపయోగిస్తున్నారు. They want to expanding ది బిజినెస్. వాళ్ళు బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు. ఇండియాలో SAP వాడుతున్నారు, చైనాలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో అక్కడ కూడా ఏం చేస్తారు? SAP ఇంప్లిమెంట్ చేయాలి. సేమ్ ఇక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ని బేస్ గా చేసుకుని కుదరదు. ఎందువల్ల? చైనా టాక్సేషన్ సిస్టమ్ వేరేగా ఉంటుంది, చైనా వాడి కరెన్సీ వేరేగా ఉంటుంది, చైనా వాడిది లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, మనం IAS ఉపయోగిస్తాం, వాడు లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ జీరో లెడ్జర్ వాడిది డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి rollout project అంటే already company using SAP but expanding SAP from one country to another country. We need to move the SAP from one country to another country. This is called rollout project. అంటే కంపెనీ టు కంట్రీ చేంజ్ అయిపోతుంది. సో దీన్ని ఏమంటారంటే rollout project అంటారు. కంట్రీ టు కంట్రీ చేంజ్ అవుతుంది, సిస్టమ్ అనేది చేంజ్ అవుతుంది. సో దీన్ని ఏమంటారంటే rollout project అంటారు. rollout project means already company using SAP but expanding SAP from one country to another country. We need to move the SAP from one country to another country. This is called rollout project. Reliance company using SAP in India but they want to expanding SAP from one country to another country. This is called rollout project. నేను చెప్పేది మీరు కొంచెం సెలెక్ట్ చేస్తే క్లారిటీగా ఉంటుందండి. నేను చెప్పే పాయింట్ మీరు సెలెక్ట్ చేశారు అనుకోండి, ఈజీగా అర్థం అవుతుంది. క్లియర్ కదా? అది నెక్స్ట్ రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే అర్థమైందా? నెక్స్ట్ అప్గ్రేషన్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ అంటే ఏంటి? అప్గ్రేడ్ మీన్స్ లోయర్ వెర్షన్ టు హయ్యర్ వెర్షన్. మీ కంపెనీలో ఆల్రెడీ ECC ఉపయోగిస్తున్నారు, SAP ECC నుండి వేరే దానికి మూవ్ అయ్యారు, S4 HANAకి మూవ్ అయ్యారు. దీన్ని ఏమంటారు?
అప్గ్రేడ్ ప్రాజెక్ట్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటారు. లోయర్ వెర్షన్ టు హైయర్ వెర్షన్. ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ మీన్స్ ది కన్సల్టింగ్ టీమ్ upgrade the version from lower version to higher version. This is called brownfield implementation methodology. ECC చూడండి, ECC for example ECC EHP 4.2 నుండి ECC 6.0 కు మారారు అనుకోండి, దాన్ని ఏమంటారు? అప్గ్రేడ్ అవటం అంటారు. ECC EHP 4.2 లోయర్ వెర్షన్, ECC EHP 6.0 హయ్యర్ వెర్షన్. లేదంటే ECC EHP 6.0 మనం ఇప్పుడు ఉపయోగిస్తుంది 6.0 వెర్షన్, ECC 6.0 వెర్షన్ ఉపయోగిస్తున్నాం. సో దీని నుండి S4 హనాకి మూవ్ అవుతున్నారు. దీని ఏమంటారు? అప్గ్రేషన్ ప్రాజెక్ట్, లోయర్ వెర్షన్ టు హయ్యర్ వెర్షన్. లోయర్ వెర్షన్ నుండి హయ్యర్ వెర్షన్కి వెళ్తున్నాం. దీన్ని ఏమంటారంటే అప్గ్రేషన్ ప్రాజెక్ట్ అంటారు. అప్గ్రేడ్ అవటం అంటే తక్కువ వెర్షన్ నుండి హయ్యర్ వెర్షన్కి వెళ్తున్నాం అనమాట. దీన్ని ఏమంటారంటే అప్గ్రేషన్ ప్రాజెక్ట్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటారు. అర్థమైందా? క్లియర్ ఎంతవరకు? క్లియరా కాదా? ఎస్ సార్ నో? డౌన్కి వెళ్ళండి. ఇంకేమన్నా చూడు. ఈసీసీ అంటే తెలుసు కదా మీకు, ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్ అంటారు. ఈసీసీ అంటే ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్, ఈహెచ్పి అంటే ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ అంటారు. మీకు గుర్తుపెట్టుకోండి, ఇంకేం అవసరం లేదు. క్లియర్ కదా? మీకు అర్థమైనంత వరకు? లెగసీ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి? లెగసీ సిస్టమ్ అదర్ దాన్ ఎస్ఏపి లెగసీ సిస్టమ్ అంటారు. క్లియరా? క్లియరా కాదా? సార్ ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తారా సార్ ఈ లెగసీ సిస్టమ్ కి? అంటే రియల్ టైమ్ లో ఎలా ఉంటుందో ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పగలరా? లెగసీ సిస్టమ్ కి ఎగ్జాంపుల్ ఏం కావాలి మీకు? లెగసీ సిస్టమ్ అంటే ఏంటి? ఒరాకిల్ అనేది లెగసీ సిస్టమ్. నాన్ ఎస్ఏపి నుండి ఎస్ఏపికి మూవ్ అవుతాము. దానికి ఎగ్జాంపుల్ ఎలా చెప్తాను? లెగసీ అనేది ఒక అదర్ దాన్ ఎస్ఏపి సాఫ్ట్వేర్, దాన్ని లెగసీ అంటారు. పీపుల్ సాఫ్ట్ అనేది ఎస్ఏపి కాదు, దాన్ని లెగసీ అంటారు. టాలీ అనేది ఎస్ఏపి కాదు, దాన్ని లెగసీ అంటారు. అదర్ దాన్ ఎస్ఏపి కాకుండా ఏదైతే వేరేది ఉంటుందో దాన్ని ఏమంటారు? లెగసీ సిస్టమ్ అంటారు. క్లియరా? వినండి, మీరు వింటే మీరు ఆ క్వశ్చన్ రేజ్ చేయరు. మీరు కరెక్ట్ గా వినాలి చెప్పినప్పుడు. అదర్ దాన్ ఎస్ఏపి, లెగసీ అంటే అదర్ దాన్ ఎస్ఏపి అని చెప్పాను, అది ఫాలో అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సిస్టమ్ ల్యాండ్స్కేప్. మండే చెప్తాను, చూడండి. ఎక్కడ చూడండి, సిస్టమ్ ల్యాండ్స్కేప్. థియరిటికల్ సెషన్స్ ఉన్నాయండి మీకు, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. థియరిటికల్ సెషన్స్. సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఎక్కడ ఉంది చూడండి. ఇది మండే చెప్తాను మీకు. రేపు జాయిన్ అవుతారా? కొని ఇంట్రెస్ట్ ఉందా? రేపు వద్దులే సార్, ఎల్లుండి పెట్టుకుందాం. సరే, మీరు స్టార్టింగ్ లో ఉన్నారు కదా. 40 క్లాసెస్ అయిన తర్వాత రన్నింగ్ చూడండి. 40 క్లాసెస్ అయిన తర్వాత డైలీ 2 క్లాసెస్ చెప్తాను. ఫాస్ట్ గా అవుతుంది మీకు కూడా సిలబస్. ఓకేనా? ఓకే. మీకు అప్పుడు ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేస్తుంది. మీరే నాకు డౌట్స్ చెప్తారు. ఇంకా 40 క్లాసెస్ అయిన తర్వాత ఫాస్ట్ గా వెళ్దాం, ఎందుకంటే మీకు అంతా రెడీమేడ్ ఇచ్చేస్తుంది. మీకు ఇంకోటి చెప్తున్నాను, ఇప్పుడు మనం మామూలుగా చెప్పుకుంటే 3 months పడుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఇంకా నేను రెడీమేడ్ టైప్ చేసి ఇచ్చేస్తున్నాను. అదిగా నేనే మీరు టైప్ చేస్తూ చెప్తున్నారు కొంతమంది చాలా స్లోగా. అట్లా చెప్పుకుంటే ఇంకా చాలా 6 months పడుతుంది. ఇదే టాపిక్, ఇవన్నీ 6 months చెప్పుకోవాలి. యాక్చువల్గా 80 టాపిక్స్ అంటే ఏంటి? డైలీ 1 టాపిక్ అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 6 months పడుతుంది. సాటర్డే సండేస్ కాకుండా, సాటర్డే సండేస్తో 6 months పడుతుంది. అది ఎనీవే మనం అంత రిస్క్ వద్దు. సో 40 క్లాసెస్ అయిన తర్వాత స్పీడ్గా ఉంటుంది క్లాసెస్ అనేది. ఓకేనా? క్లియర్ కదా? నెక్స్ట్ క్లాస్ లెగసీ సిస్టమ్. ఓకే, మండే డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ నైట్ ఆల్.